హాయ్ అండి. నేను మీ రేపల్లెలో రాధమ్మని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన టిప్స్ వచ్చేసి గ్యాస్ సేవింగ్ గురించి అండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో గ్యాస్ని సేవ్ చేసుకోవడం తప్పదిగా. అయితే దీనికోసం మనం ఎలాంటి టిప్స్ వాడాలో చెప్తా వినండి. మనం గ్యాస్ మీద పాలు కానీ ఏవైనా వేడి చేయాల్సి వస్తే సిమ్లో పెట్టి వాడుకోండి. తక్కువ మంట మీద వాడితే గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే మనం వంట చేసే ముందు బియ్యం కడిగి పెట్టి ఉంచండి. ఓ పావుగంట అరగంట ముందు నానబెడితే తొందరగా ఉడుకుద్ది అన్నం. అలాగే పప్పులు అవి అలాంటివి కూడా ముందే నానబెట్టి వేసుకోండి, తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంది. అలాగే కూరకు రెడీ చేసుకుంటాం కదండి, గంజు పెట్టేసి మెల్లగా ఉల్లిపాయలు కోస్తూ ఉల్లిగడ్డలు కోస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అందరూ. అలా చేయకుండా ముందే అన్ని టమాటాలు ఉల్లిగడ్డలు కూరకు కావాల్సిన ప్రతి ఒక్కటి పోపుల డబ్బా కాడ నుంచి అన్నీ ప్రతిదీ కూడా మనం వండే కాడ పెట్టుకోవాలండి. అలా అయితే కూర వెంటనే తాలింపు వేయవచ్చు, తొందరనే ఉడికేస్తుంది. సిమ్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకో టిప్ వచ్చేసి ఏమంటారా, మనం పచ్చిమిర్చి కట్ చేసేస్తాం కదండి, అది వేగడానికి చాలా టైం పడుతుంది సిమ్లో పెట్టి వేయించినప్పుడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ముందుగానే మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నామా, తాలింపు వేసినప్పుడు తొందరగా వేగిపోతుంది. అలా అయితే గ్యాస్ ఎక్కువ వస్తుందన్న బాధ ఉండదు. చూసారు కదా, ఇలా పప్పు చాలాసేపు నానబెట్టుకొని దానికి కావాల్సిన టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నట్టు అన్నీ రెడీ చేసుకున్నా. కోర్స్ నేను పచ్చిమిర్చి మిక్సీ పట్టేస్తా. ఇంకో టిప్ వచ్చేసి కొందరు పాలు అన్నీ పెట్టేసి గంజులో అవన్నీ మరగాక టీ చేసుకుంటారు. అలా టీ చేసుకోవడం వల్ల అటు పాలు మరగాలి, ఇటు గ్యాస్ మీద వెనకసిరి ఛాయ్ ఎక్కువ పెట్టుకోవాలి. అలా కాకుండా ఛాయ్ మట్టుకు పక్కకు తీసుకొని పెట్టుకొని పాలు వేడి చేసుకోవాలి. ఛాయ్కు సపరేట్గా వేడి చేసుకోండి పచ్చిపాలను. అలా అయితే తక్కువ పడుతుంది. అదేవిధంగా ఇంకో టిప్ చెప్పమంటారా, కొందరు పప్పుచారు చేసినప్పుడు సాంబార్లోకి చింతపండుని తీసి వేడి నీళ్ళలో వేసి పక్కకు పెడతారు, తొందరగా రసం వెళ్తుందని. అలా కాకుండా మనం పని చేసుకునే ముందే వంటకు ముందే చింతపండు వాటర్లో నానేసామా, తొందరగా పులుసు అవుతుంది, గుజ్జు మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది. అది కూడా ఒక సేవింగ్ టిప్పేనండి. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ తినే టిఫిన్ కొడుకు వచ్చేసి ఏం చేస్తాం, ఇడ్లీ వడ దోశ పూరి అలాంటివి వేస్తాం. అలా కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు దోశలు కాకుండా ఇడ్లీ వేసుకోవడం కుడుములు లాంటివి చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే అవి ఆవిరిలో స్టీమ్ అవుతాయి, తొందరగా అవుతాయి. అదే దోశల కోసం చేసుకున్నామా, అక్కడ పెనం కాడ మనము మాడిపోవాలి వేడికి, ఎండ వేడికి. అలాగే మన గ్యాస్ కూడా అంతే అవుతుందండి. అలా చేసుకోవాలంటే తప్పదు కదా మరి. అలాంటప్పుడు దోశలు మానేసి ఇడ్లీ కుడుములకు షిఫ్ట్ అవుదాం. అలాగే ఉప్మా, అది కూడా తొందరనే అవుతుంది. ఇలా చేసుకుంటే అది కూడా ఒక సేవింగ్ టిప్లా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక టిప్, చాలామందికి టీ తాగే అలవాటు మాటికి నాలాగా. అలాగే హాట్ వాటర్ తాగే అలవాటు. అలాంటి వాళ్ళు ఏం చేయాలండి, తప్పదు కదా మరి తాగాక. అలాంటప్పుడు ఒకటేసారి పెట్టుకున్నాక అవి ఫ్లాస్క్లో నింపేసుకున్నామా, మనకు అవసరం ఉన్నప్పుడు తాగొచ్చు. ఇటు గ్యాస్ సేఫ్, మనము సేఫ్. అలాగే చాలామందికి స్నానానికి వేడి నీళ్ళు అలవాటు కదా. చాలామంది హీటర్కి భయపడి గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకుంటారు, స్టీమ్ అయ్యేదాకా, అవి మసలి పొంగి పొరలేదాకా. అలా కాకుండా ఇప్పుడు తప్పదు కదా, వాటర్ హీటర్ యూజ్ చేయక అలా వాడితే ఈ గ్యాస్ సేవ్ అవుతుంది. ఇంకొక బెస్ట్, నాలా విలేజ్లో ఉండే వాళ్ళకి అదృష్టం ఏంటో తెలుసా, కట్ల పొయ్యి కానీ బాయిలర్ కానీ దిక్కేనండి. అలా చేయడం వల్ల కూడా గ్యాస్ సేవ్ అవుతుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోండి. ఊళ్ళో ఉండే వాళ్ళకు వెనకట కట్ల పొయ్యి మీద వంటలు చేసుకునేది, మనం రాను అలానే చేసుకోవాల్సి వస్తుందేమో, తప్పదు కదా మరి. అలా కాకుండా ఉండాలంటే కొంతలో కొంత ఈ గ్యాస్ సేవింగ్ బెటర్ అండి. ఆగండి అప్పుడు అయిపోలే, ఇంకొక టిప్ ఉందండి. అదే మన ఇండక్షన్ స్టవ్. అది మన కోసమే అనుకుంటా వాడుకోవడానికి ఉన్నది. అది కూడా వాడుకుంటే ఎంతో కొంత దానికి కూడా గ్యాస్ సేవ్ అవుతుందండి. అలాగే రైస్ కుక్కర్, మా అమ్మ వాళ్ళకు ఉండే, ఒంటికి మంచిది కాదని బంద్ చేయించిన. ఇప్పుడు చూస్తే కొనక తప్పేలా లేదు. అలా చేయడం వల్ల కూడా ఎంతో కొంత గ్యాస్ సేవ్ అవుతుంది కదండి. అలాగే ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి బాయిలర్స్ కూడా వచ్చేసాయి కదండి, అవి కూడా కొనుక్కోక తప్పేలా లేదు. అంటే ఎప్పటికీ ఎగ్ తినే వాళ్ళకండి, నేను అప్పుడప్పుడు తింటా బాయిల్ ఎగ్, అంటే నాకేం పర్లేదులేండి. అదేవిధంగా ఇంకొక టిప్, ఇదివరకు మనము ఫ్రైలు అయింది ముద్ద దిగేది కాదు కదండి.
ఇప్పుడు పులుసుల్లోకి రాక తప్పేలా లేదు. పులుసులు ఇగురు పెట్టుకుంటే సరిపోతుంది, ఇక తప్పదు కదా, ఏం చేయాలి. అలా పులుసులు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది వంట. ఆ వాటర్లోనే ఉడికేస్తాయి కాబట్టి ఈ ఫ్రైలు నూనెని తింటూ నూనెని పీల్చుకుంటా అవి హెల్దీగా కనబడకపోయినా టేస్టీగా అనిపిస్తాయి. ఈ పులుసులు అంటారా, టేస్టీగా అనిపించకపోయినా హెల్దీగా ఉంటాయి. ఇక హెల్త్లోకి షిఫ్ట్ అవుదామండి. అదేవిధంగా చపాతీలు తినేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి వచ్చిందండి కష్టం. ఏం చేద్దాం, తప్పదు. కట్ల పొయ్యి పెట్టుకోవాలా, ఉప్పు అని ఊదాలా, ఊదేసి చపాతీలు కాల్చుకుంటూ ఆ వేడికి పొగలు కక్కుకుంటూ పోయి చెమటలు కక్కుకుంటూ మనం చేసుకొని తినాలి, తప్పదు. అదేవిధంగా మన పరిస్థితులు కదండి. అలాగే ఇంకొక టిప్, లాస్ట్ టిప్ ఏంటో తెలుసా, చాలామంది గ్యాస్ ఖరాబ్ అయిపోయినా ఆ పైప్ లైన్ ఇలా ఉన్నా ఏదో వాడేస్తారు పైసలు వస్తాయని. అలా చేయడం వల్ల గ్యాస్ వస్తుందండి, పైసలు కూడా పోతాయి మనం ఏర్పడకుండానే. అందుకని గ్యాస్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, లీకేజ్ ఉందా లేదా అని చూసుకొని దాన్ని సెట్ చేసుకోండి. అది చాలా మంచిది, గ్యాస్ సేవ్ అవుతుంది, మనము సేఫ్గా ఉంటాం. ఇవేనండి మేరే పల్లెలో రాధమ్మ చెప్పే గ్యాస్ సేవింగ్ టిప్స్. మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబర్స్ పెరిగి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ కంటెంట్ ఉన్నవి ఇంకా చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేస్తేనే కదా, షేర్ చేస్తేనే కదా నా వీడియో అనేది ఇంకొంచెం ముందటికి వెళ్ళి అందరికీ తెలుస్తుంది. అలాగే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగేసేయండి కామెంట్ రూపంలో. మీ విలువైన మెసేజ్ కోసం నేను చూస్తూ ఉండండి. మీ మెసేజ్ కానీ కామెంట్ కానీ పెట్టారా, నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఓకే అండి.